హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం సొరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే చాలా రుచిగా ఉంటుందండి. అలాగే చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక్కసారి ఈ వీడియో చూసి మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ముందుగా పల్లీలను తీసుకున్నానండి. మనము పల్లీలు 1/2 కప్ వరకు తీసుకున్నాను. మనం ఇది పల్లీలని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోకూడదు. ఇలా వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నాక ఇక్కడ నేను సొరకాయని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మనం స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండీలో ఈ సొరకాయలని వేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని సొరకాయని బాగా వేయించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, మనం ఇది మిక్సీలో వేస్తాం కాబట్టి ఇక్కడ నేను సొరకాయ అనేది పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా వీటిని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకున్నాక దీంట్లోకి మనము పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వచ్చేసి 12 వరకు యాడ్ చేశానండి. మీ ఘాటుని బట్టి మీరు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మిర్చిని కూడా వేసుకొని మనం వీటిని బాగా వేయించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకున్నానండి. ఇప్పుడు మనము టమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ సొరకాయలోకి 10 నుంచి 12 వరకు ఎల్లిపాయలను యాడ్ చేయాలండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేయాలి. ఇలా ఎల్లిపాయని అలాగే జీలకర్రని వేసి వీటిని బాగా వేయించుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా ఈ సొరకాయలోకి యాడ్ చేసేసుకోవాలి. కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. మనం టమాటోస్ వేసినాక కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు మనము మరొక వైపు బాండీ పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ వరకు మినపప్పు, 1 స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ని వేసి బాగా వేయించుకోవాలి. అలాగే ఇక్కడ మనం సొరకాయని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి. దాన్ని మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కొంచెం మగ్గాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పు అలాగే శనగపప్పుని ఈ సొరకాయ ముక్కల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనము దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను పుదీనాని యాడ్ చేశానండి. పుదీనా 1 కట్ట వరకు వేసుకోవాలి. పుదీనా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇక్కడ మనం చేస్తుంది పచ్చడి కాబట్టి ఇది మనకి కంప్లీట్గా చల్లగా అయిపోవాలండి. ఇది మనకి చల్లగా అయిపోయాక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా మనకి చల్లగా అయినాక ఈ పల్లీలని కూడా వీటిలో వేసేసుకోవాలి. ఇలా మనము మిక్సీ జార్లో మనం పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పచ్చడికి తాలింపు వేసుకుందాము. 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేశాక దీంట్లోకి మనం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి. అలాగే 5 లేదా 6 ఎల్లిపాయలు, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసుకోవాలి. తాలింపులో మనం పచ్చడి అనేది స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే అంతా అయినాక మనం రుచికి సరిపడంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనము సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా చూపించానో. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలోకి మాత్రమే కాదండి, టిఫిన్స్లో, దోశలోకైనా చపాతీస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు తప్పక ట్రై చేయాల్సిన పచ్చడి ఇది మీ ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.